హరే కృష్ణ భక్తులందరికీ గీతా యజ్ఞ కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల భౌతిక ప్రకృతి త్రిగుణముల వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. సో ఈ భౌతిక ప్రకృతి దేంతో కూడుకున్నది? పంచభూతాలతో కూడుకున్నది. సో ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. సో మన దేహము ఈ పంచభూతాలతో కూడుకున్నది. దేహం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత దీని యొక్క మెకానిజం ఎలా జరుగుతుంది? ఇదేమో ఇన్స్ట్రుమెంట్, అంటే లైక్ ఇప్పుడు మొబైల్ ఉంది. మొబైల్ ఒక ఇన్స్ట్రుమెంట్, పలానా కంపెనీ దాంట్లో రకరకాల మూలకాలతో కూడుకొని ఉంటుంది. సో మొబైల్ ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉండాలి అంటే మనం మొబైల్లో సిమ్ వేసుకోవాలా, రీఛార్జ్ చేస్తే మాట్లాడగలుగుతాం. అదే డాటా రీఛార్జ్ చేస్తే మనం ప్రపంచాన్ని మన మొబైల్లో చూడగలుగుతాం. సో అదేవిధంగా ఈ మానవ దేహము 3 గుణాలతో కూడుకుంటుంది అంటే యాక్టివేషన్. సో లైక్ మొబైల్ని పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, తర్వాత వైఫై కనెక్షన్ ఉంటే ఇంట్లో ఇంకా దానికి ఇంట్లో ఉన్నప్పుడు మన వైఫైని కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. అలాగే ఈ మన దేహాన్ని సత్వగుణంలో యూజ్ చేయొచ్చు, రజోగుణంలో యూజ్ చేయొచ్చు, తర్వాత తమో గుణంలో యూజ్ చేయొచ్చు ఈ దేహాన్ని. ఓకే, యూజ్ చేయడం అంటే డిఫరెంట్ కర్మలు యూజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఈరోజు సత్వగుణంలో మనం ఒకవేళ వాడినట్టు అయితే ఎటువంటి ఫలం వస్తుంది, రజోగుణంలో ఈ దేహాన్ని వాడితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది, తమో గుణంలో వాడితే ఎలా రిజల్ట్ వస్తుంది అని మనం తెలుసుకుందాం. సత్వగుణ కర్మలు, ఈ దేహాన్ని సత్వగుణము కొరకు సత్వగుణంలో పని చేయిస్తే అదేమవుతుంది? ఆ కర్మలన్నీ పుణ్యఫలంగా మారుతాయి. సో అవి ఏ విధంగా ఉంటాయి? నిర్మలంగా ఉంటాయి. మలంగా ఉండవు. మలం అంటే మురికి, నిర్మలం అంటే సో మురికి లేని విధంగా ఉంటుంది. సో అటువంటి కర్మలను సత్వగుణ కర్మలు అంటారు. తర్వాత అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇస్తాయి. సత్వగుణ కర్మలు ప్రకాశవంతంగా ఉంటాయి, అవి మనకు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తాయి. అదే రజోగుణ కర్మలు మనకేమిస్తాయి? దుఃఖాన్ని ఇస్తాయి. తమోగుణ కర్మలు మనకు అజ్ఞానంలో చేస్తాము కాబట్టి అవి కూడా దుఃఖాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సత్వగుణ కర్మలు ఎవరు చేస్తారు? కొంతమంది ఋషులు. సత్వగుణంలో పుణ్యకర్మ ఫలము నిర్మలంగా ఉంటుందని తెలుసుకున్నాము. మోహ విముక్తులైన ఋషులు, మోహానికి గురి కానటువంటి ఋషులు సత్వగుణంలో కర్మలు చేసి ఆ కర్మ ఫలం ఏంటి? ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. అట్లీస్ట్ మరి మనము ఈ దేహముతో ఆనందంగా, సుఖంగా ఉండాలంటే సత్వగుణంలో కర్మలు చేయాలి. సత్వగుణము అంటే మనకు జ్ఞానవంతమైనటువంటి కర్మలు, ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు తెలుసుకోవాలి. అర్థమైందా? కాబట్టి సత్వగుణంలో మనము కర్మలు చేసినట్టు అయితే 2 సుఖము, ఆనందము. రజోగుణంలో కర్మలు చేస్తే అది దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు? కామ్య కర్మల వెంట పరిగెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏదైనా కోరుకొని దాని గురించి చాలా కష్టపడి పని చేస్తాం. అది దొరకనప్పుడు దుఃఖము, బాధ మనకు. ఎందుకు? భౌతిక సుఖాలు, భౌతిక భోగాలు, భౌతిక ఆనందం అనేది ఈ జన్మలో చేసే మన కర్మల వల్ల రాదు. చేస్తాము, కొన్నిసార్లు ఆ కర్మ ఫెయిల్యూర్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఎందుకు ఫెయిల్యూర్ అయింది? లాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఫలము. లాస్ట్ లైఫ్లో మనం కష్టపడి పని చేసి ఉన్నాము, కానీ ఇతరులను బాధ పెట్టి ఉంటాము. కాబట్టి ఆ బాధ వల్ల మనకు ఈ లైఫ్లో దుఃఖము రావచ్చు. కాబట్టి ఆ కార్యం పట్ల మనం భంగపడకంటే మోసపోక తప్పదు ఈ జన్మలో. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. మనిషి ఆకాశాన్ని తాకే ఎత్తైన భవంతిని కోరుకుంటే దాని కొరకు ఆయన ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సో లైక్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సో చాలా పేదవాడు, కానీ అంబిషన్ మాత్రం చాలా గొప్ప అంబిషన్ పెట్టుకుంటాడు. సో ఆయన
ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రి పలానా ఆయనలాగా కావాలంటాడు. స్పోర్ట్స్ అయితే పలానా టెండూల్కర్ లేకపోతే పలానా ఆయనలాగా ఇండియా నంబర్ 1 ఛాంపియన్ లాగా కావాలా. బిజినెస్ అయితే బిజినెస్ చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ లాగా కావాలనుకుంటారు. అలా సైంటిస్ట్ అయితే గొప్ప సైంటిస్ట్ కావాలనుకుంటారు. కానీ దాని కొరకు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అర్థమైందా? సో గొప్ప ధనాన్ని, పేరు ప్రతిష్టను, ఇలా పెద్ద బిల్డింగ్స్ ని సంపాదించాలని ఇంకా వాడి జీవితం అంతా అహర్నిశలు డే అండ్ నైట్ కష్టపడతాడు. ఆ కష్టాన్ని తగ్గట్టుగానే వాళ్ళ ఊర్లో కష్టపడి పనిచేయడం వల్ల ఊరందరికీ ఆయన ఏమవుతాడు, మొత్తం గొప్ప పేరు, ఆయన జమీందార్ లాగా పేరు ప్రతిష్ట సంపాదిస్తాడు. తర్వాత వాళ్ళ డిస్టిక్ లోనే ఇంకా కష్టపడి పనిచేయడం వల్ల వాళ్ళ డిస్టిక్ మొత్తానికి అత్యంత ధనికుడు అవుతాడు. అలాగే రాష్ట్రంలో అత్యంత ధనికుడు అవుతాడు. తర్వాత దేశంలో కూడా నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అవుతాడు. కానీ ఆయన రిచెస్ట్ పర్సన్ అయితే దానికి తగ్గట్టుగా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. కట్టుకున్నాడు. దానికి ఓపెనింగ్ చాలా కష్టపడ్డాడు ఆయన. ఓపెనింగ్ సెరమనీకి పెద్ద పెద్ద మినిస్టర్స్ ని, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని, పెద్ద పెద్ద విఐపీస్ ని పిలుస్తారు. సో ఫంక్షన్ అయిపోయింది. ఆయన చాలా అలసిపోయి ఆయన రూమ్కి వెళ్ళి చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ తో కూడుకున్న రూమ్ లో వెళ్ళి అలా పడుకుంటాడు. అలా పడుకోగానే ఆ రూమ్ లోంచి ఒక శబ్దం వస్తుందంట, నేను వెళ్ళిపోతున్నాను అని. అప్పుడు అరే ఎవరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు అందరూ సెండ్ ఆఫ్ చేశాను, ఎవ్వరు లేరు ఇంకా. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారని అలసిపోయినని ఇంట్లో పడుకుంటాడు. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను లేచి చూస్తే ఎవరు, మళ్ళీ పడుకుంటాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఎవరు అంటాడు, నీ ఆత్మను వెళ్ళిపోతున్నాను నేను. అరే నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, ఇదంతా నీ కొరకే. ఆత్మ, నువ్వు నా లోపలించి ఆత్మ వెళ్ళిపోతే నా దేహానికి ఏమైనా విలువ ఉందా? ఎటువంటి విలువ లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఇదంతా ఈ పెద్ద ప్యాలెస్ లాంటి బిల్డింగ్ నీ కొరకే కట్టాను. అప్పుడు ఆత్మ మాట్లాడుతుందంట, ఇది పచ్చి అబద్ధము, నా కొరకు కట్టలేదు, నీ కొరకు కట్టుకున్నావు. అరే అలా ఏంటి? మరి నేను ఎక్కడ ఉంటున్నాను? నేను ఈ యొక్క రోగాల కుప్పగా మారిపోయినటువంటి ఈ దేహంలో నేను ఉంటున్నాను. రోజు విష పదార్థాలు ఇస్తున్నావు ఈ లోపలంతా కూడా. అటువంటి దేహంలో నేను ఉంటున్నాను అంటే ఆత్మ దేహం మాట్లాడుకుంటున్నాయంట. ఈ యొక్క ప్యాలెస్ లో నీవు ఉంటున్నావు, దేహం ఉంటుంది, నేను నీ లోపల. నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా నువ్వు? ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ నా కోరికను ఎప్పుడైనా పట్టించుకున్నావా? నా కోరిక ఏంటి? భగవంతుని మందిరానికి వెళ్ళాలా? సో ఆచార్యుల దగ్గర కలవాలి, భక్తులను కలవాలి. సో గురువుల దగ్గర ఏమన్నా భగవంతుడి యొక్క కథామృతం వినాలంటే నీకు ఎప్పుడూ సమయం లేదు. తినడానికి సమయం లేదు, నిద్రించడానికి సమయం లేదు. నీకు ఎప్పుడు కూడా ధనము, సంపత్తి, ఇటువంటి బిల్డింగ్స్ వెంటనే పేరు ప్రతిష్ట. కాబట్టి ఇంకా నాకు నీతో ఉండడానికి నాకంత ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంటే అతను అంటున్నంట, ఆ దేహం అంటుంది, నీ వెళ్ళిపోయిన మరుక్షణమే నన్ను ఇంత పెద్ద బిల్డింగ్ లో ఎప్పుడు పెట్టుకోడు, నన్ను తీసి బయటకు ఎప్పుడెప్పుడా అని బయట పడేస్తారు. నువ్వు ఉన్నప్పుడే నాకు విలువ. మరి అలాంటప్పుడు నేను ఉంటేనే నీకు విలువ అన్నప్పుడు నన్ను పట్టించుకోవాలి కదా. నా యొక్క ఇష్టాలను పట్టించుకోవాలి కదా. నాకు ఏది ఇష్టము, నాకు దేనితో ఆనందం వస్తుందని నువ్వు పట్టించుకోలేవు. కాబట్టి నేను ఇటువంటి మురికి దేహంలో నేను ఉండలేను అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుందంట. కాబట్టి మనలో కూడా ఎవరన్నా దీని వెంట పరిగెడితే ఒకానొక రోజు మనం కూడా అటువంటి పరిస్థితికి గురవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి రజోగుణం. తర్వాత తమో గుణంకి సంబంధించి ఎట్లా? తమో గుణంలో కర్త అంటే పనులు చేసే అతను జ్ఞానరహితంగా ఉంటాడు. కాబట్టి అజ్ఞానంతో చేసే కర్మలు మనకేమిస్తాయండి? దుఃఖాన్ని ఇస్తాయి, బాధల్ని ఇస్తాయి. తర్వాత ఆ దుఃఖము, బాధలు ఈ జన్మలో ఇస్తాయి. తదుపరి జన్మ తమో గుణములో చేసే కర్మలు మనకు పశు జన్మలోకి తోసేస్తాయి, నెట్టిస్తాయి. అవి సర్వదా ఈ జన్మలో దుఃఖమే. నెక్స్ట్ జన్మలో పశువు యోనిలోకి వెళ్తే అక్కడ ఏమైనా ఆనందం ఉంటుందా? అది దుఃఖమయ జీవితమే. సో కాబట్టి ఇది ఎందుకు దుఃఖమయము? పశువు పాపం చూడ, మన ఇంటి దగ్గర కుక్కలు ఈ ఎండకు ఎక్కడ పడుకోవాలో తెలియదు, చెట్ల కింద చెట్లు దొరకట్లేదు. సో పాటు భోజనము
తెలియదు టయానికి భోజనం దొరుకుతుందో లేదో. సో కాబట్టి చాలా దుర్భరమైనటువంటి జీవితం. మన మనుషులము ఈ విషయాన్ని గ్రహించాలి. మనము సుఖపడడానికి రాలేదు ఇక్కడ. దేహాన్ని కేవలం పోషించుకోవడానికి పనిచేసి మిగతా అంతా కూడా సత్వగుణంలో భగవంతుణ్ణి సేవించడానికి కొరకు మనము ఇక్కడికి వచ్చాము. కానీ ఆ భగవత్ సేవని మర్చిపోయి మనము ఈ దేహాన్ని సేవించడానికి పని చేస్తున్నాము. కాబట్టి దేహాన్ని సేవించడానికంటే నాలుకకు రుచికరమైనటువంటి అందించడము, ఇంద్రియాలకు భౌతికమైనటువంటి కోరికలు నెరవేర్చడానికి కొరకు మనము పశువుల్లాగా వ్యవహరిస్తున్నాం. అంటే తప్పుగా భావించకండి. పశువులు ఏం పని చేస్తాయండి? ఆహార నిద్ర భయమైతున్నం చ సమన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేశో అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. సో కాబట్టి ఆహారాన్ని భుజించడానికి, నిద్రించడానికి, మైథున సుఖాన్ని అనుభవించడానికి, మనం రక్షించుకోవడానికి కొరకు పని చేస్తున్నాం. ఆహారం భుజించడానికైతే మనలో చాలా మంది పశువులను వధించి ఈ నాలిక టేస్ట్ కొరకు వాటిని సో ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా నానా రకాలుగా వాటిని పాపం వాటి మాంసాన్ని తింటున్నారంటే, సో అది వెజిటేరియన్ ఎనిమల్స్ కూడా నాన్ వెజ్ తినవండి. మరి మనము ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నతమైనటువంటి ఇంద్రియాలతో మనము తామసిక జీవులు చేసేటువంటి కార్యాలను మనము చేస్తున్నాము. సో ఎలాగైతే కొంతమంది అయితే మరీ దారుణము, గోమాత గోమాత మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి గోమాత, దాన్ని కూడా ఆ పాలు మనకు అమృతం అన్నట్టు. గోమాత పాలు అమృతము, గోమాత మూత్రము అమృతము, గోమాత యొక్క పేడ అమృతము, ప్రతిదీ అమృతమే. అటువంటి గోమాతను చంపి తినేవాళ్ళు దారుణమైనటువంటి తామసిక గుణంలో జీవిస్తా ఉన్నారు. తర్వాత ఇంకా వేద సాహిత్యంలో స్పెషల్ గా ఋగ్వేదంలో చెప్తున్నారు, గోభిహి ప్రీణితి మత్సరం అంటే. సో ఇక్కడ మనకు ఆ గోమాతను మనం స్తుతించాలి, గోమాతను పూజించాలి. కానీ సో ఎందుకు? భగవంతుడికి గోమాత అంటే చాలా ప్రియమైంది. బ్రాహ్మణుడు మరియు గోమాత అంటే ప్రియము భగవంతుడికి. ఎవరైతే గోవులను బ్రాహ్మణులను సేవిస్తారో భగవంతుడు వాళ్లకు తప్పకుండా తన యొక్క సాంగత్యాన్ని మరియు తన యొక్క లోకాన్ని భగవంతుడు ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారు ఎల్లప్పుడూ. కాబట్టి మనందరం కూడా గోపూజను తర్వాత బ్రాహ్మణ వైష్ణవ సేవను మనము అందరం కలిసి ఒకరికొకరు ప్రోత్సాహించుకుంటూ మనము చేస్తూ ఉండాలి. అదే నిజమైనటువంటి నాగరికత. ఎక్కడైతే గోమాత, బ్రాహ్మణులు, వైష్ణవులు పూజింపబడతారో ఆ సమాజం గాని ఆ దేశం గాని సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ దేశము అట్లీస్ట్ సత్వగుణంలో ఉన్నట్టుగా మనము తెలుసుకోవచ్చు. ఎవరైతే గోమాతను, బ్రాహ్మణులను, భగవంతుని, వైష్ణవుని సేవించరో వాళ్ళు రజో తమో గుణాలతో నడుపుతున్నట్టు, రజో తమో గుణాల్లో జీవిస్తున్నట్టు. సో ఇది ఈ రజో తమో గుణాల్లో జీవించడము చాలా ప్రమాదకరము. ఎందుకంటే రజోగుణము తమో గుణంలో మనం ఒకవేళ జీవితాన్ని ఎండ్ చేస్తే మనము నెక్స్ట్ లైఫ్ భగవద్ధామం వెళ్ళడం కాదు కదా, పశుయోనులకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, వృక్షయోనులకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇంకా నరక లోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెను ప్రమాదము, తుఫాన్ నుంచి మనం రక్షించుకోవాలంటే భగవంతుడి యొక్క చరణ ఆశ్రయాన్ని మనం పొందాలి. సో ఇంకేమంటాడు ఇక్కడ, మనము సత్వగుణంలో మనము జీవితాన్ని మనము గడుపుతున్నామా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం శ్రవణం చేసి దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది సత్వగుణ జీవితం అంటారు. అదే విధంగా మన లోపల జ్ఞానం వృద్ధి చెందుతుంది అంటే యు ఆర్ ఇన్ ఏ సత్వగుణ. లేదు మన లోపల లోభము అంటే నేను సంపాదించింది కేవలము నేను సుఖపడడానికి, నా ఫ్యామిలీ సుఖపడడానికి, ఇంకా నా ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ అయినటువంటి వాళ్ళ చుట్టాలు, బంధువులు, లేదంటే ఫ్రెండ్స్, లేదంటే సమాజం కొరకు
నేను ఖర్చు పెడుతున్నాను కానీ నేను భగవంతుడి కొరకు ఖర్చు పెట్టట్లేదు. లోభి అంటే కేవలం ఫ్యామిలీ కొరకే, తన ఫ్యామిలీ కొరకు దానికి ఎంతన్నా ఖర్చు పెడతారు. కానీ భగవత్ సేవ అంటే ప్రభుజీ చాలా ఖర్చు అవుతుంది ప్రభుజీ, నా శాలరీ అంత దానికి ఎందుకు పోతుందండి? సపోజ్ నాకు 1,00,000 శాలరీ ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు దాదాపు 1,00,000 శాలరీ ఉంటే మినిమం 5,000 to 10,000 మధ్యలో రికవరీ చేస్తారు వాళ్ళు. మీరు వద్దనాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ కట్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ లో మీరు దాన్ని సేవింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చూపించి అప్పుడు ఏమన్నా కొద్దిగా రీఫండ్ ప్రయత్నం చేయొచ్చేమో. కానీ అలాంటప్పుడు నేను 1,00,000 సంపాదిస్తూ ఆ భగవంతుడికి సత్వగుణంలో నేను జీవించాలంటే జ్ఞానం ఏంటి? నా సంపాదనలోంచి భగవత్ సేవకు, భక్తుల సేవకు, వైష్ణవుల సేవకు, బ్రాహ్మణ సేవకు, గో సేవకు కొద్దిగా కూడా ఖర్చు పెట్టకపోతే యు ఆర్ నథింగ్ బట్ లోభి. తర్వాత తమో గుణం మనకి ఏం చేస్తుందంటే మూర్ఖత్వము, పిచ్చితనము. అంటే మనకు మూర్ఖత్వం అంటే మనము అజ్ఞానంలో, అంటే భగవంతుడికి వ్యతిరేకంగా, గురువు బోధనలకు వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉంటాం. ఎలా? సోమరితనంతో, అజ్ఞానంతో, మనము అల్ప బుద్ధితో జీవిస్తూ ఉంటాం. వాళ్ళని బట్టి మనం గుర్తించాలి, ఓ ఈ ప్రభుజీ తమో గుణంలో జీవిస్తున్నాడు, తమో గుణంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలి. నిజమైన నాగరికత ఏంటి? ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తారో, కృష్ణ భక్తి భావనలో వాళ్ళ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు. ఓకే, పొద్దునపూట మనం వద్దన్నా కూడా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో, బ్రహ్మముహూర్తంలో భగవత్ కర్మలు చేస్తారో దే ఆర్ ఇన్ సత్వగుణ. ఎవరైతే నిద్ర, బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు దాదాపుగా 1.5 గంట ముందు ఎవరైతే లేస్తారో ఆ సమయం అంతా కూడా సత్వగుణంగా మనం ట్రీట్ చేయొచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అస్తమయం వరకు అది రజోగుణము. సూర్యాస్తమయం నుండి నెక్స్ట్ బ్రహ్మముహూర్తం వరకు అది తమోగుణము. ఆ సమయంలో చేసే కర్మలు సత్వగుణ, ఆ బ్రహ్మముహూర్తంలో చేసే కర్మలు సత్వగుణ కర్మలు లేదా శుద్ధ సత్వ కర్మలు. తర్వాత రజో సమయంలో చేసే కర్మలు ఏమంటారు? రజోగుణ కర్మలు. అవి మనని రజోగుణ కామ్య కర్మల్లో బంధింపబడతాము. ఎవరైతే ఈ కామ్య కర్మల్లో బంధింపబడతారో వాళ్ళు, అంటే కామ్య కర్మలు అంటే వాళ్ళ ఫుడ్ కూడా ఏ విధంగా ఉంటది? సో ఈ శరీర దారుఢ్యం కొరకు వాళ్ళు జంతువులను చంపి ఆ జంతువుల మాంసాన్ని భుజించి చాలా శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలనుకుంటారు. అది నిజమైనటువంటి జ్ఞానం కాదు, అది అజ్ఞానము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దానికి వాళ్ళే బాధ్యులు. కాబట్టి అక్కడ మాంస అంటే నేను నువ్వు నన్ను నెక్స్ట్ జన్మలో తిను, కానీ ఈ జన్మలో మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వు నిన్ను తినేది అని మనం వేడుకుంటున్నట్ట. సో కాబట్టి ఇటువంటి భగవద్గీత వింటుంటాము, కానీ మనం చేసేది రజోగుణం. బ్రహ్మముహూర్తంలో లేవము, ఫుడ్ తామసిక్ ఫుడ్, రాజసిక్ ఫుడ్. నిజంగా మనం తినవలసింది భగవంతుడు 3వ అధ్యాయము 13వ శ్లోకంలో ఏం చెప్పారండి? యజ్ఞ శిష్టాశినస్సంతో ముచ్చంతే సర్వతి విషయ్ భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. సో మానవుడు నిజంగా సత్వగుణంలో జీవించాలంటే భగవంతుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రము తీసుకోవాలి. అది దానివల్ల మన బుద్ధి పవిత్రమవుతుంది. సో ఎప్పుడైతే బుద్ధి పవిత్రం అవుతుందో మనము ఆచార్యుల నుండి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది మన జీవనాన్ని పరిపూర్ణము చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము అటువంటి జీవన విధానాన్ని, సత్వగుణ జీవన విధానాన్ని అలవర్చుకుంటామో ఈ జీవితంలో కూడా సుఖ భాగులం అవుతాము, ఆనందమయ జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అలా పాటించే వాళ్ళు తక్కువ శాతమే ఉంటారు. కానీ ఆ తక్కువ శాతం మంది పైననే, జనుల పైననే మిగతా వాళ్ళంతా కూడా జీవిస్తూ ఉంటారు. అందరూ భక్తులు కారు. లైక్ సత్యయుగంలో హిరణ్యకశ్యపు పరిపాలించేప్పుడు మాక్సిమం అందరూ కూడా దానవులే. పాపం ఋషులు మునులను కూడా ఎన్నో చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కూడా ఆ భగవంతుడి యొక్క భజన చేయకుండా ఎంతో వాళ్ళు నిరోధిస్తూ ఉంటారు. కానీ
వాళ్ళ ఫ్యామిలీలోనే ప్రహ్లాదుడు ఉత్తమ భక్తుడు మహాజనకుడు జన్మించి అందరూ రాక్షసులందరినీ కూడా వాళ్ళందరినీ భగవద్భక్తులుగా మార్చడము జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము శాంతిగా ఉండాలంటే ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తే, అంటే సపోజ్ మన ఇంటి నుంచి, సో మనకు పెద్దలు చెప్తారు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. దానం అనేది మన ఇంటి నుంచి ప్రారంభం కావాలా. మీరిస్తారా ప్రభు, మీరిస్తారా దానం, మీరిస్తారా, మనం మాత్రం ₹1 ఇవ్వలేము. దానం అది ఎలా అవుతుందండి? కాబట్టి మనం కూడా ప్రచారం అనేది నా నుంచి ప్రచారం ప్రారంభం కావాలా. ఆచార్ దెన్ ప్రచార్. నేను సత్వగుణంలో జీవించడం అంటే నేను భగవద్భక్తి చేయాలా, భగవద్భక్తికి సంబంధించిన విధి విధానాలు పాటించాలా. అప్పుడు నేను శాంతిగా ఉండగలుగుతాను, ఇతరులకు శాంతిని ఇవ్వగలుగుతాను. ఒకవేళ నేను అలా కాకుండా రజో తమో గుణాలను ఒకవేళ నేను ఆశ్రయిస్తే నా శాంతి, నా సుఖము, శాంతి ఉండదు, సమృద్ధి ఉండదు, సుఖం ఉండదు. ఎందుకు? రజోగుణంలో జనులందరూ, ఆచార్యులు చెప్తారు, తమోగుణము, రజోగుణము, సత్వగుణాన్ని 3 గొలుసులతో పోలుస్తారు. తమోగుణము ఐరన్ గొలుసులు, రజోగుణము వెండి గొలుసులు, సత్వగుణము బంగారు గొలుసులు. ఈ గొలుసులు ఏం చేస్తాయి? మనకు ఇంద్రియ భోగాలు అనే కోరికల్లో బంధిస్తాయి. కాబట్టి మనందరం కూడా ఈ ఇంద్రియాలకు అతీతం కావాలా, ఇంద్రియాలకు యజమానులం కావాలా. ఇంద్రియాలు చెప్పిన మాట మనం వినొద్దు, మనం చెప్పిన మాట ఇంద్రియాలు వినాల. ఇప్పుడు ఈ సమయానికి మన ఇంద్రియం, చెవులనే ఇంద్రియం ఏం చేయాలా? అందరూ కూడా వేరే టీవీలు అవి మానేసి భగవంతుడి యొక్క గీతా జ్ఞానాన్ని వినడానికే మనము మొబైల్ ఆన్ చేయాల. అర్థమైందా? సో మనం ఈ సమయంలో మనము కళ్ళు ఏం చేయాలా? భగవంతుడి యొక్క భగవద్గీత ఎక్కడ ఏ లైన్లో చెప్తున్నారు అనేది చూస్తూ ఉండాలి. అది విన్న తర్వాత ఇమ్మీడియట్ గా భగవద్గీత అయిపోయిన తర్వాత, ఈరోజు మనము లోభి, విశాల హృదయుడు లోభి, రజోగుణంలో ఉన్నవాడు లోభి. ఇంతకుముందు కూడా లోభి ఎలా ఉంటాడంటే చెప్పాను. మనం అందరం కూడా కథ వింటుంటామండి. అప్లికేషన్ పార్ట్ అంటే దాన్ని ఆచరించడం మాత్రం చాలా తక్కువ మంది ఆచరిస్తూ ఉన్నారు. ఒకతనంట చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తే అతను భాగవతాన్ని వినడానికి, ఇలానే భగవద్గీత భాగవతాన్ని వినడానికి వచ్చాడంట. అక్కడ గురువు గారు, ఇలా మనం అందరం కలిసి ఒక గొప్ప ఉత్సవాన్ని చేయబోతున్నాము, మీకు వీలైనంత భగవంతుడికి సమర్పించండి దాన రూపంలో. లైక్ పురుషోత్తమ మాసం వస్తుంది, లక్కీలీ పురుషోత్తమ మాసంలోనే మనం ఎక్కడ వెళ్తున్నాము? రంగనాథ స్వామి యొక్క వైకుంఠ ధామానికి వెళ్తున్నాం. అర్థమైందా? ఈ భారతదేశంలో 4 వైకుంఠ ధామాలు ఉన్నాయి. సో మనకు తూర్పున జగన్నాథ పురి జగన్నాథ స్వామి, తర్వాత పశ్చిమాన ద్వారకాధీశుడు అంటే ద్వారక, ఉత్తరాన బద్రీనాథుడు అంటే బద్రీనాథ్, దక్షిణాన రంగనాథుడు రంగనాథ స్వామి. సో ఈ పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఈ ధామాలలో అదే బ్రాహ్మణులకు భగవత్ సేవ, వైష్ణవ సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకా వెలకట్టనంత దాన సంపత్తిని, అంటే ఆ దానం వల్ల వచ్చే ఫలితాన్ని పొందగలుగుతారు. కానీ లోభి ఉన్నాడు అనుకోండి, సో మన దాంట్లో కూడా ఎవరైనా ఉంటే చూసుకోండి, అతని విన్నాడంట ధామంలో దానం చెయ్యండి అని. సో ఆ కథ అయిపోయిన తర్వాత ఫిజికల్ గా, మనదైతే ఆన్లైన్, వాళ్ళు రోజు ప్రోగ్రామ్ కథ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? భాగవత్ సప్త అయిపోయిన తర్వాత ఆర్తి చేస్తారు భగవంతుడి. ఆర్తి చేసి ఆర్తి ప్లేట్ మన దగ్గరకు వచ్చింది. ఆయన ముందే కథ విన్నప్పుడే జేబులోంచి ఒక ₹10 తీసుకొని ఇలా పట్టుకొని వింటా ఉన్నాడంట. ఎండాకాలం కాబట్టి మొత్తం చెమటలు వచ్చి ఆ నోట్ అంతా తడిసిపోయిందంట. సో ఆయన అలా ఇంకా వేద్దమనుడికి చేతులు ఓపెన్ చేస్తే ఆ నోటు తడిసిపోతే, లోబి కదా, రూపాయి వెళ్ళేది ఉండదు, అన్ని కూడా ఇంకా మనకు వస్తూనే ఉండాలి. మనకు ఇన్ఫ్లో రావాలి కానీ అవుట్ఫ్లో లేదు. కాబట్టి ఏం చేశాడు? అది అయ్యో లక్ష్మి, నువ్వు బాధపడుతున్నావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏడవకు. ఆయన ఆ చెమటలకు తడిసిపోయిన నోటును చూసి మాట్లాడుకుంటాడంట, అయ్యో లక్ష్మి ఏడవకు, నేను పంపనులే, నేను నా దగ్గరనే పెట్టుకుంటానని ఆర్తిలో వేయకుండా దగ్గర పెట్టుకున్నాడంట. అది అండి లోభి. ఇంత కథ విన్నా రూపాయి దానం చేయడానికి మన చేతి రావట్లేదంటే మనం లోభిగా జీవిస్తే నెక్స్ట్ లైఫ్ లో గ్యారంటీగా
వైకుంఠం వెళ్ళిన మట్టుంచి లోభి అంటే ఆయన రజోగుణంలో నెక్స్ట్ పశు జన్మల్లోకి వెళ్తాడా? కొన్ని పుణ్యకర్మలు చేస్తే మానవ జన్మ వస్తా లేదు తెలియదు, కానీ దయచేసి మన ప్లానింగ్ అంతా పంచవర్ష ప్రణాళిక ఎట్లనో మనం అంతా కూడా డబ్బు ఈ ఇయర్ ఇంత ఉంటే నెక్స్ట్ ఇయర్ దీనికి డబుల్ కావాలి ఇన్కమ్, ఆ నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ కావాలా, ఈ ఇయర్ నాకు ఒక ఇల్లు ఉంటే 2 ఇల్లు కావాలా, 4 ఇల్లు కావాలా, ఒక కారు ఉంటే 2, 3, 4, ఇంట నలుగురు ఉంటే ఒక్క కారు కూడా ఉండేది కాదు. దానికో చాలా కష్టపడి మొదట ఒక కారు, 2 కారు, నలుగురు ఉంటే 4 కార్లు కొనుక్కొని ఆ ఆ యొక్క లోన్ ఈఎంఐ కట్టడానికి కొరకే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. ఈ లోపల ఈఎంఐ కట్టలేకపోతే టెన్షన్ కు డబ్బులు అన్ని సమయాల్లో మనకు సహకరించకపోవచ్చు. అప్పుడేమవుతుంది? మత్తు పానీయాలు, ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి మత్తు పదార్థాలను స్వీకరించి మరీ అజ్ఞానం అనే అంధకారంలో ఆయన చీకటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ శ్లోకంలో మనకు చెప్తున్నారు, మనం ఇప్పటి వరకు సత్వగుణంలో కర్మ ఫలాలు తెలుసుకున్నాము, రజో తమోగుణ కర్మ ఫలాలు తెలుసుకున్నాము. ఒకవేళ జీవితం అంతా కూడా సత్వగుణంలో మనము జీవిస్తూ మన శరీరాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాము? ఉన్నత లోకాలకు మనము వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్నత లోకాల్లో జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉన్నత లోకాలంటే మనము ఈ బ్రహ్మాండము 14 లోకాలతో కూడుకుని ఉంటుంది. మన ఎన్నో లోకము? 8వ లోకం. మన పైన భూలోకము, భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపోలోక, ఆ విధంగా మనకంటే పైన ఎన్ని లోకాలున్నాయి? మనకంటే పైన 6 లోకాలున్నాయి అన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి ఈవెన్ బ్రహ్మలోకం వరకు కూడా మనం వెళ్ళొచ్చు. అది సత్వగుణంలో ఉంటాయి. కానీ మనకు భగవంతుడు ఏమన్నాడు? బ్రహ్మలోకం వెళ్ళినా తిరిగి రావాల్సిందే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ, భూలోకంలో పుణ్యకర్మలు మంచి కర్మలు చేస్తే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాము. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఈవెన్ ఇంద్ర పదవిని పొందొచ్చు, బ్రహ్మ పదవిని పొందొచ్చు. కానీ పొందితే ఏంటి లాభము? బ్రహ్మ, ఈ చీమ కూడా మళ్ళీ జన్మెత్తుతుంది. తర్వాత బ్రహ్మ కూడా 100 సంవత్సరాలే బ్రతికిన తర్వాత మళ్ళీ ఈ మొత్తం లోకం అంతా ప్రళయం వస్తుంది. కాబట్టి దాంట్లో బ్రహ్మ కూడా మరణిస్తాడు. తర్వాత రజోగుణంలో ఒకవేళ జీవిస్తూ అంత్యకాలంలో రజోగుణ కర్మలు చేస్తూ మరణిస్తే ఆయన భూలోకంలో మళ్ళీ జన్మించే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆయన మనకు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం. మీరు చనిపోయేటప్పుడు ఎటువంటి భావంతో మరణిస్తారో ఆ భావంతో మళ్ళీ జన్మ తీసుకుంటారు. భూలోకంలో నేను మానవుడిగా ఎన్నో కర్మలు చేశాను, ఇంకా కర్మ ఫలాలను అనుభవించాలి, అయ్యో నేను అనుభవించకుండా వెళ్తున్నా అంటే కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాను. ఇంకా మనకి ఏం చెప్తున్నారు? తమో గుణంలో ఒక జాగ్రత్త పడండి. తమో గుణంలో ఒకవేళ జీవిస్తూ అటువంటి ఫ్రెండ్స్ సాంగత్యంలో జీవిస్తే మనము తమో గుణం అంటే అజ్ఞానం అనే అంధకారము. ఎప్పుడు ఫ్రీగా ఎవడు మనకి ఏమన్నా కూర్చున్నబెట్టి నడిపిస్తాడు, ఎవడు సాయం చేస్తాడు, ఎవడన్నా ఏమైనా తినిపిస్తాడా, వాడు కష్టపడాలా నేను సుఖపడాలి అనుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరక లోకాలకు పతనం అవుతాడు. దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలో విభీషణుడు సత్వ ఆర్ శుద్ధ సత్వ తీసుకోవచ్చు, రావణుడు రజోగుణము, కుంభకర్ణుడు తమోగుణము. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? తమో గుణంలో ఉన్నవాడు పతనమైండు, రజోమ గుణంలో ఉన్నటువంటి రావణుడు పతనమైండు. కానీ సత్వ శుద్ధ సత్వంలో ఉన్నటువంటి విభీషణుడు ఈ రోజు కూడా ఆయన జీవిస్తూ ప్రతిరోజు రంగనాథ స్వామిని సేవిస్తూ అత్యంత ఆనందంలో జీవిస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ త్రిగుణాలలో చేసేటువంటి కర్మ ఫలాలు ఎలా ఉంటాయి? మనము సత్వగుణం, సత్వగుణ కాదు మన గోల్, విశుద్ధ సత్వం అంటే భగవంతుడి నిరంతరము భగవత్ సేవలో నెలకొని ఉండడము విశుద్ధ సత్వం. ప్రతి ఆపర్చునిటీని మనం భగవత్ సేవలో ఉపయోగించుకోవాలని. మనకు రాబోయే ఆదివారం నుంచి ఉత్తమమైన 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి సువర్ణ అవకాశము, శుద్ధ భక్తిని పొందేటువంటి అవకాశము మనకు పురుషోత్తమ మాసము. ఆ మాసాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్న వాడికి
బై డిఫాల్ట్ శుద్ధ సత్వం వస్తుందంట. లేదా సత్వగుణం సరేలే మనకు పర్వాలేదంటే సత్వగుణంలో కర్మలు చేస్తూ చేస్తూ చనిపోతే ఉన్నత లోకాలను మాత్రమే పొందగలుగుతాడు. కానీ మన గోలు మాత్రం సత్వగుణంలో కర్మలు చేయడం కాదు, ఉన్నత లోకాలు కాదు. మనం తిరిగి రానటువంటి భగవంతుడి యొక్క లోకానికి మనము చేరుకోవాలా. ఎందుకు చేరుకోవాలా? భగవంతుని సేవించడానికి. ఒకవేళ మనం సత్వగుణంలో కర్మలు చేసి ఉన్నత లోకాలు వెళ్తే అక్కడ సేవించడానికి కాదు, భోగించడానికి వెళ్తాము. అక్కడ మనము సుఖాలను అనుభవించడం తప్ప, అర్థమైందా? భగవంతుని సేవించడము అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మినిమం, కాకపోతే మినిమం సత్వగుణము కంటే మనము పతనము కాకుండా చూసుకోవాలా. సత్వగుణంలో ఉండాలంటే విశాల హృదయం ఉండాలా, ప్రతి ఒక్కరిని సేవించాలని ఉండాలా, తన కష్టపడ్డ దాంట్లో ఇతరులకు కూడా కొంత పోర్షన్, మనకి ఎట్లయితే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మన ఆదాయాన్ని బట్టి వాళ్ళు ఒక రేంజ్ లో ప్రతి ఒక్కరి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్ చేస్తారో, అదే విధంగా మనము మన సంపాదన నుండి భగవత్ సేవకు, బ్రాహ్మణ సేవకు, ఇతరుల యొక్క సేవకు ఉపయోగించాలి. లేదు అనుకుంటే మనము లోభిగా, లేదంటే మనము ఇంకా నీచమైనటువంటి జన్మలకు పతనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనము అలా ప్రమోట్ అవుతూ అంటే 84 లక్షల జీవరాశుల్లో కొన్ని డివైడ్ చేస్తారంటూ, కొన్ని తామసిక, రాజసిక, దెన్ సాత్విక. అలా మనకు జలజ నవలక్ష అని 9 లక్షల జీవులు నీళ్ళలో ఉంటాయి. వాటికి ఏముంటుందండి? కాన్షియస్ చాలా తక్కువ, లో లెవెల్లో ఉంటుంది. దాని నెక్స్ట్ ప్రమోషన్ భగవంతుడు ఏమిచ్చాడు? స్థావర లక్ష వింశతి, చెట్లు చేమల యొక్క జన్మనిస్తాడు. వాటి కాన్షియస్ ఏముంటుంది? చాలా లో లెవెల్ ఉంటుంది. అవి ఏమన్నా భగవత్ సేవ చేయగలుగుతాయా? చేయలేవు. తర్వాత క్రిమయో రుద్ర లక్ష అని 11 లక్షలు క్రిమి కీటకాలు. తర్వాత పక్షినాం 10 లక్షలు, 10 లక్షలు పక్షులు. తర్వాత 30 లక్షాని పశవ, పశువులు 30 లక్షలు. ఇవన్నీ కూడా ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించి మనము మానవ జన్మను పొందాము. దయచేసి ఈ మానవ జన్మ అతి దుర్లభము. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఈ అతి దుర్లభమైనటువంటి మానవ జన్మని సంపూర్ణంగా ప్రతి క్షణము భగవత్ సేవలో, మన ప్రతి కర్మ భగవత్ సేవలో, మనం సంపాదించే ప్రతి ధనము భగవంతుడికి. మనం భౌతికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, కానీ అది ప్యూర్లీ ఇక్కడే ఉండిపోతుంది. మన కర్మ ఫలాలను కూడా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందితే మనము మార్చుకోవచ్చు. దయచేసి అది గుర్తు పెట్టుకోండి. సో ఒకవేళ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎవరైనా మిస్ అయ్యారంటే నెక్స్ట్ లైఫ్ మనకు ఎక్కడ జన్మిస్తామో, ఏ లోకాలను జన్మిస్తామో అనేది ఎవ్వరికీ తెలియదు, మిస్టరీ. సో కాబట్టి ఇప్పుడు ఈ సమయం మన చేతుల్లో ఉంది. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. సో దీన్ని సద్వినియోగపరుచుకొని సత్వ, శుద్ధ సత్వలో మనం కర్మలు చేసి భగవంతుని యొక్క మెప్పుని పొంది భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే